హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జున్ను. నిత్యాకి ఆనియన్ పకోడా చేసేయాలంట ఫ్రెండ్స్. అందుకు ఆనియన్స్ తనే కట్ చేస్తుంది చూడండి. 2 ఆనియన్స్ తీసుకొని వచ్చుకుంది ఆనియన్ పకోడాకి. ఆనియన్స్ కట్ చేసి ఇవ్వాలంట. నేను కట్ చేసి ఇవ్వలేదనేది తనే కూర్చొని నేను కట్ చేస్తాలే అనేది తీసుకుంది. ఆనియన్స్ కట్ చేస్తున్నా నిత్య. ఆనియన్ పకోడా కోసం కష్టపడుతుంది. తనకి ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ చేయడానికి ఏదైనా కానీ. నేనే చెప్పాలా చేయాలని ఏం లేదు. తనే చేసుకోవాలనిపిస్తే మ్యాగీ, బ్రెడ్ శాండ్విచ్ ఇట్లా తనే చేసుకొని నాకు కూడా పెడుతుందన్నమాట. ఇంట్రెస్ట్గా చేస్తుందన్నమాట. చాలా బాగా చేస్తుంది అది కూడా ఫ్రెండ్స్. మళ్ళీ మ్యాగీ అయితే స్పెషల్ అనమాట. స్పైసీగా చేసుకొని తింటుంది తను ఒక్కతే. నాకైతే 2 స్పూన్స్ ఇస్తారనమాట టేస్ట్ చూడ ఎట్లా ఉందో చెప్పుమా అనేసి. నిత్య ఆనియన్స్ కట్ చేస్తున్నావు కదా, పకోడా కూడా నువ్వే చేసేసే నిత్య. రాదా నీకు? నేర్చుకో అంతే కదా. ఏమి చిన్నగా నిత్య చూసుకుని కట్ చేయి. ఏం పో. ఆనియన్స్ కట్ చేసేసింది ఫ్రెండ్స్ నిత్య. ఇప్పుడు పిండి జల్లి పడతా ఉంది చూడండి ఫ్రెండ్స్. శనగపిండి మనం చేసుకునేటప్పుడు జల్లి పట్టుకుంటేనే ఫ్రెండ్స్, లేకుంటే ఏదైనా అంటే ఇక మిషన్కి వేస్తారు కదా, అందుకు అనేసి బాగుంటుంది అనమాట, బరకగా ఉంటుంది. ఇది ఇంట్లో ఆడిచ్చినది ఫ్రెండ్స్ శనగపిండి. మనము శనగపిండి ఇంట్లో ఆడిస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్, బజ్జీలకు పకోడాకి. బయట అనేది కొంచెం కల్తీ ఉంటుంది కాబట్టి బాగుండదు. ఇట్లా ఆనియన్స్ బాగా స్లైసెస్ లాగా ఫస్ట్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇలా స్లైసెస్ లాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు శనగపిండి వేసుకోవాలి. సాల్ట్ ఫ్రెండ్స్. వాము కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. కానీ వాము వేస్తే పాప తినదనేసి వేయలేదు. వాము వేసుకున్నా బాగుంటుంది. వాటర్ చూసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే పకోడా కదా, కొంచెం గట్టిగానే ఉండాలి పిండి అనేది. ఇది ఇలా గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పకోడాకి ఇట్లా గట్టిగా కలుపుకుంటేనే క్రంచీగా బాగుంటుంది. ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పకోడా వేయించుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి మనము. ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్, హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా పకోడా వేసుకోవడమే. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్, కొంచెం వేసి చూస్తాను చూడండి. హీట్ ఎక్కింది చూడండి. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇలా వేసేసుకోవాలి. వర్షం పడినప్పుడు ఈ ఆనియన్ పకోడా తింటా ఉంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కాలుతాయి. ఇంకా గోల్డెన్ కలర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్, అంతే. వేయించుకుంటే సరిపోతుంది. ఒకసారి గంటతో ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అయ్యాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకుందాము సర్వింగ్ ప్లేట్లోకి. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఆనియన్ పకోడా ఈవినింగ్ స్నాక్స్కు చాలా బాగుంటుంది. రైనింగ్ సీజన్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.